ధనుర్లగ్నం. వీరి మానసిక ప్రవృత్తి గంటకొక రీతిగా మారుచుండును. వీరు దయాదాక్షిణ్యాలతో కూడిన మనసు కలవారే ఉండును. కానీ వీరికి శీఘ్ర కోపం కలవారగుట వలన వీరి ప్రవృత్తి ఇట్టిదని ఇతరులు త్వరగా తెలుసుకోలేరు. నూతన విషయములు తెలుసుకొనుట యందు ఎక్కువ అభిలాష కలిగియుందురు. పిత్రార్జితమును వృధా చేయుదురు. వీరి అభివృద్ధి కాలక్రమేణా జరుగును, కానీ ఆకస్మిక పరిణామములు పొందుదురు. కుటిల ప్రవర్తన వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా సంకోచింపక మాట్లాడుట వీరి నైజ గుణం. నిరాడంబరమైన జీవితమును సాగించెదరు. వీరిలో రక్తదోషము ఉండును. ఆకస్మిక ప్రమాదాలు కలుగుచుండును. వీరిలో ఏదో ఒక మానసిక వ్యాకులత ఉండును. వీరు మిత్రుల సహాయంతో మహాకార్యములు సాధించెదరు. కొందరు మిత్రులు అకారణంగా శత్రువులై దుష్ప్రచారం చేయుదురు. నిత్యం వీరిలో రెండు స్వభావములు వెలువడుచుండును. పైకి కొంత కనిపించినప్పటికీ లోపల మాత్రం మనసు సున్నితం. వీరిది దాపరికం లేని మనసు. అన్ని విధములా నమ్మదగిన వారు. ఆదర్శములు కలిగి ఏదో సాధించుకునే ఉందురు. దాని యందు మనం గెలిచామా ఓడామా అనే దృష్టి ఉండదు. అనుకున్నది చేసేయడమే వీరి పని. వీరికి 2 వివాహములు కానీ లేదా ఎఫ్ఐఆర్ కానీ తప్పదు. వీరిది నిజాయితీయో అమాయకత్వమో లేక ఇంకేమిటో తెలియదు. వీరిని భరించడం చాలా కష్టం. వీరు ఎక్కువగా పంతాలకు పట్టింపులకు పోతుంటారు. తండ్రి సోదరులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇతరులను వీరి నేర్పరితనంతో వశపరుచుకోగలరు.